హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివరామ్. మీరు చూస్తున్నారు టెక్ ఫ్రెండ్ ఇన్ తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి 10,000 నుంచి 15,000 లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ అయితే తెలుసుకుందాం. వీటన్నిటిని నేను మీకు ఫ్లిప్కార్ట్లోనే చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే లైక్ వేరే వెబ్సైట్లో అయినా చూపించవచ్చు. అక్కడ ప్రైస్ తక్కువగా ఉండి మనం ఆన్లైన్ ప్రైస్కి వచ్చి అంటే లైక్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఓపెన్ చేసినప్పుడు ప్రైస్ ఎక్స్ట్రా ఉండి మీకు ఆ కన్ఫ్యూజ్ లేకుండా మీకు డైరెక్ట్ నేను ఫ్లిప్కార్ట్లోనే చూపిస్తాను మొబైల్స్. అక్కడ నుంచి మీరు చూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్. నేనైతే ముందుగా ఫ్లిప్కార్ట్లో అయితే సెర్చ్ చేసి పెట్టాను 15,000 లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్, అంటే 15,000 లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ అనేవి సెర్చ్ చేసి పెట్టాను. ఫస్ట్గా వచ్చేసరికి ఇక్కడ పోకో M2 ఉంది ఫ్రెండ్. దీని యొక్క కీ స్పెక్స్ అనేవి మనం చూద్దాం. ముందుగా కిందకు వచ్చి స్క్రోల్ చేస్తూ వెళ్తే కింద స్పెసిఫికేషన్స్ అని ఉంటాయి. ఆ బార్ని ఓపెన్ చేద్దాం. ఈ బార్ ఓపెన్ చేసి స్పెసిఫికేషన్లోకి వెళ్తే మీకు ఇన్బాక్స్లో ఏమొస్తుందో కీ ఫీచర్స్ గురించి చెప్తాను. ఈ రెండింటి గురించి నేను చెప్తాను, బాక్స్లో ఏమేమి వస్తాయి అండ్ ఈ మొబైల్ యొక్క కీ ఫీచర్స్ ఒకటికే చెప్తాను. ఇంకా అంటే లైక్ ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వీడియో బాగా లెంత్ అవుతుందని ఇన్బాక్స్లో ఏమొస్తాయి కీ ఫీచర్స్ ఒకటికే చెప్తాను. ఓకే, ముందుగా దీని ఇన్బాక్స్లో వచ్చేసరికి హ్యాండ్సెట్ అడాప్టరు యూఎస్బి, అంటే మనం ఛార్జింగ్ చేస్తాం కదా, ఆ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసరికి టైప్ సి కేబుల్తో వస్తుంది. సిమ్ ఎజెక్టర్ టూల్ వస్తుంది, యూజర్ గైడ్, వారంటీ కార్డ్ వస్తుంది. ఓకే, కీ ఫీచర్స్ వచ్చేసరికి ఇది 6GB ర్యామ్ వేరియంట్ అండ్ 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఎక్స్పాండబుల్ మీరు 512GB దాకా చేసుకోవచ్చు. అండ్ దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ దీని బ్యాక్ కెమెరాస్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఫోర్త్ కెమెరా వచ్చేసరికి పోర్ట్రేట్ కోసం 4 కెమెరాస్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్ అయితే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. ఈ ప్రైస్లో 8 మెగాపిక్సెల్ అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఒకసారి చెక్ చేసుకోండి. మీది కనుక కెమెరా హెచ్డి ప్యారిటీ అయితే ఈ మొబైల్ని అయితే స్కిప్ చేయొచ్చు. మీరు డైలీ యూజర్స్ అయ్యి కొద్దిగా బెస్ట్ మొబైల్స్ కావాలనుకుంటే ఈ ఫోన్ కల్లా అయితే ఒకసారి లుక్ చేయొచ్చు. ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీడియాటెక్ హీలియో Z80 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మనం మీడియం గ్రాఫిక్స్లో ఏదైనా గేమ్స్ ఆడుకోవచ్చు, లైక్ పబ్జీతో సహా. పబ్జీని మనం చెప్పుకోవాలనుకుంటే స్మూత్ అండ్ హెచ్డీలో పెట్టుకొని గేమ్ పీస్ఫుల్గా ఆడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, కీ ఫీచర్స్ ఒకటికే చెప్తాను, ఎందుకంటే మరీ ల్యాగ్ అవుతుంది, వీడియో కూడా చాలా లెంత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నార్జో 10 ఉంది. పోకో M2కి నార్జో 10కి ఒకటే సేమ్ వచ్చేసరికి ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్తో వస్తాయి. హీలియో Z80 ప్రాసెసర్తోనే వస్తాయి రెండు ఫోన్స్. కాకపోతే ఇది 4GB ర్యామ్తో వస్తుంది, అది 6GB ర్యామ్తో వస్తుంది. ఇది మీది ర్యామ్ కనుక హైయెస్ట్ పార్టీ అయితే అక్కడ మీరు పోకో M2 కల్లా అయితే లుక్ వేయచ్చు. రెండు సేమ్ ప్రాసెసర్లు అవటం వల్ల అక్కడ ఏ అయితే గేమ్స్ అనేవి మనం చెప్పుకున్నామో ఇక్కడ కూడా అయ్యే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఓకే, వీటి కీ స్పెసిఫికేషన్స్ అండ్ ఇన్బాక్స్ చూద్దాం. మీకు బాక్స్లో వచ్చేసరికి హ్యాండ్సెట్ అంటేనేమో మన మొబైల్ ఫోన్, అడాప్టర్ వచ్చేసరికి ఏమో 9V 2A వస్తుంది. 9V 2A అంటే 18W ఛార్జర్ వస్తుంది మీకు బాక్స్లోనే. అండ్ మీకు ఇది వచ్చేసరికి టైప్ సి కేబుల్తో వస్తుంది. అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిలిం కూడా, అంటే మీకు లైక్ టెంపర్ గ్లాస్ లాంటిది కూడా వస్తుంది. అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ వస్తుంది, కేస్ ఒకటి వస్తుంది, క్విక్ వైడ్, వారంటీ కార్డ్ రెండు వస్తాయి. అండ్ కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 4GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఎక్స్పాండబుల్ వచ్చేసరికి మీరు 256GB ఒట్టుకు చేసుకోవచ్చు. 6.5 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. కానీ ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఫ్రెండ్. అక్కడ పోకో M2 చూసుకుంటే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఇక్కడ ఏమో హెచ్డి ప్లస్ డిస్ప్లే. మీకు ర్యామ్ హైయెస్ట్ ప్యారిటీ అనుకొని ప్లస్ మీకు ఇక్కడ డిస్ప్లే కూడా హైయెస్ట్ ప్యారిటీ అనుకుంటే మీరు అక్కడ పోకో M2 అయితే చెక్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇది వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, సేమ్ బ్యాటరీ. కాకపోతే ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే నార్జో 10లో కెమెరాస్ మెయిన్ ఇక్కడ 48 మెగాపిక్సెల్తో వస్తుంది. పోకో M2 వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ వస్తుంది మెయిన్ కెమెరా. సెకండరీ కెమెరా సేమ్ 8 మెగాపిక్సెల్తోనే వస్తున్నాయి రెండు. అండ్ థర్డ్ కెమెరా అక్కడ 5 మెగాపిక్సెల్ ఉంది, ఇక్కడ 2 ఉంది. ప్లస్ ఫోర్త్ కెమెరా మైక్రో షాట్స్ కోసం రెండు, పోర్ట్రేట్ కోసం రెండు సేమ్ కెమెరాస్ 2 మెగాపిక్సెల్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్.
ఇంకా ఈ రెండింటి మధ్య కంపేర్ చేయాల్సిన ఏం లేదు ఫ్రెండ్స్. మీది హైయెస్ట్ క్వాలిటీ ర్యామ్ అండ్ డిస్ప్లే అనుకుంటే పోకో M2 తీసుకోవచ్చు. లేదు మీ హైయెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి కెమెరా ప్లస్ బ్యాటరీ అనుకుంటే మీరు ఇక్కడ రియల్మీ నార్జో చూసుకోవచ్చు. ఒకసారి రెండింటిని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఒక ఒక చూసింగ్లో మాట్లాడుకుంటే నా పోకో M2 బెస్ట్ అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ కూడా రియల్మీ నుంచే ఫ్రెండ్స్, రియల్మీ 6i ఉంది. ఇక్కడ రియల్మీ 6i గురించి మాట్లాడుకుంటే ఒకటి బెస్ట్ వచ్చేసరికి ఇది 19 Hz డిస్ప్లే, 19 Hz స్మూత్ డిస్ప్లేతో వస్తుంది. అంటే మనం జనరల్ మొబైల్స్ వచ్చేసరికి 60 Hz రీఫ్రెష్ రేట్తోనే వస్తాయి. ఈ 16 Hz 19 Hz మధ్య తేడా ఏంటంటే 16 Hzలో మనం ఇట్లా మొబైల్ని స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇక్కడ ల్యాగ్ వస్తుంది కదా, 19 Hzలో ఆ చిన్న చిన్న ల్యాగ్స్ కూడా ఉండవు. అలా ఫ్రెండ్స్ 60కి 90కి మధ్య తేడా. ఇక్కడ హైలైట్స్ చూసుకుందాం. మీకు ఇక్కడ వచ్చేసరికి ఇన్బాక్స్లో చెక్ చేసుకుంటే హెడ్సెట్ అంటే మొబైల్ ఫోను అడాప్టర్ వస్తుంది. టైప్-C కేబుల్తోనే వస్తుంది. ఇది కూడా సిమ్ ఇజెప్టర్ టూల్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ వస్తుంది అండ్ కేస్ కూడా వస్తుంది. వారంటీ కార్డు ప్లస్ క్విక్ గైడ్ రెండు వస్తున్నాయి ఫ్రెండ్స్. క్విక్ గైడ్, వారంటీ కార్డు ప్రతి దాంట్లో సేమ్, దేంట్లోనూ చేంజ్ అవ్వదు. అండ్ దీంట్లో వచ్చేసరికి 6GB ర్యామ్ ఉంది, 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. మీకు ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 256 ఉంది. అలానే ఇది వచ్చేసరికి 6.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ దీంట్లో కెమెరాస్ కూడా ఇందాక చెప్పాను కదా, నార్జో 10లో ఉన్న కెమెరాసే ఇక్కడ కూడా ఉన్నాయి. 6iలో కూడా సేమ్ కెమెరాస్ 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 కాదు 48, 8, 2 4 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 16 మెగాపిక్సెల్తోనే వస్తుంది. అండ్ బ్యాటరీ విషయంలో వచ్చేసరికి అవి రెండు 5000 mAh బ్యాటరీస్ అయితే ఇక్కడ వచ్చేసరికి 4300 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద గేమింగ్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది మీరు గేమ్ ఎక్కువ ప్యారిటీ అనుకుంటే, హైయెస్ట్ ప్యారిటీ అనుకుంటే మీరు ఈ మొబైల్ని అయితే చెక్ చేసుకోండి. 14,000 ఉంది ఇప్పుడు ఆన్లైన్లో. ఒకసారి అయితే దీనికి ఒకసారి లుక్ వేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ గేమింగ్ ప్రాసెసర్ కదా ఇది, అందుకని ఫ్రెండ్. చాలా స్మూత్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ C15 ఉంది ఫ్రెండ్స్. రియల్మీ C15 చూడండి, 11,000 ఉంది. ఈ మొబైల్ని కూడా ఓపెన్ చేద్దాం. దీనిలో వచ్చేసరికి హీలియో G35 ప్రాసెసర్ యూజ్ చేశారు. G35 అంటే మనం ఆ ప్రైస్లో ఇంకా మనం మాట్లాడుకుంటే కొద్దిగా బెటర్ ఫోన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చాలా మొబైల్స్లో ఇది కొద్దిగా బెటర్ అనుకోవచ్చు. చెప్పుకోవాలనుకుంటే ఇన్ఫినిక్స్ సిరీస్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇన్ఫినిక్స్ వాళ్ళ మొబైల్స్తో పోల్చుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి 4GB ర్యామ్తో వస్తుంది. ఓకే, దీని ఇన్బాక్స్ అయితే చూద్దాం ఏమేమి వస్తుంది అనేది. హ్యాండ్సెట్ అడాప్టర్ వస్తుంది. ఇది వచ్చేసరికి USB కేబుల్తో వస్తుంది, అంటే Type-C పోర్ట్ కాదు, USB పోర్ట్తోనే వస్తుంది. సిమ్ కార్డ్ టూలు, స్క్రీన్ ప్రొటెక్షను అండ్ వారంటీ కార్డు, క్విక్ గైడ్ ఈ మొత్తం వస్తున్నాయి బాక్స్లో. సారీ ఫ్రెండ్స్, కొద్దిగా దీని కార్డు తడబడింది, మళ్ళీ చెప్పుకుందాం. హ్యాండ్సెట్ అంటే మన మొబైల్ ఫోను, అడాప్టర్ వస్తుంది. అడాప్టర్ అంటే మన ఛార్జరు ప్లస్ USB కేబుల్ వస్తుంది, సిమ్ ఇజెప్టర్ పిన్ వస్తుంది, ప్లస్ స్క్రీన్ ప్రొటెక్షన్ కార్డ్ వస్తుంది. దీనికి కేస్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లా వీళ్ళు. వారంటీ కార్డు, క్విక్ గైడ్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. కీ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 4GB ర్యామ్తో వస్తుంది, 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 256GB దాకా చేసుకోవచ్చు. 6.52 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే. ఇది కాకపోతే ఏంటంటే 6000 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. 13, 8, 2, 8. ఇది అంత మంచి ఫోన్ అయితే కాదు, నేనైతే దీన్ని ప్రిఫర్ చేయను. ఎందుకంటే 11,000 పెట్టి ఈ ఫోన్ కొనుక్కునే వాళ్ళు ఆ 11కి ఇంకో 2,000 ఎక్స్ట్రా వేసుకుంటే మనకు అక్కడ రియల్మీ 6i ఉంది, పోకో M2 ఉంది. పోకో M2 రియల్మీ C15 కంటే
బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. నార్జో 10 కన్నా కూడా నేను పోకో M2నే ప్రిఫర్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచే మళ్ళీ 5i ఉంది. 5i కూడా బెస్ట్ మొబైల్, ఓకే అని చెప్పుకునే మొబైల్ ఫ్రెండ్స్, అంత తీసేదగ్గ మొబైల్ ఏం కాదు. దీనికి ఈ స్పెసిఫికేషన్స్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసరికి మీకు 4GB ర్యామ్ వేరియంట్తో ఉంది. ఓకే, దీనిలో ఇన్బాక్స్ చూద్దాం. ఇన్బాక్స్లో వచ్చేసరికి ఫోను ప్లస్ అడాప్టరు ప్లస్ మీకు వచ్చేసరికి బుక్లెట్ విత్ వారంటీ కార్డు, క్విక్ గైడు, సిమ్ కార్డ్ టూల్స్, స్క్రీన్ ప్రొటెక్షను, మైక్రో USB కేబుల్తో వస్తుంది ఫ్రెండ్. 4GB ర్యామ్ 64GB వేరియంట్. ఇది 6.52 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేనే. చెప్పాను కదా ఫ్రెండ్, ఇందాకలా రియల్మీ C15 ఉంది కదా, C15 కంటే కూడా మీరు ఈ ఫోన్ తీసుకోండి. దానికంటే ఇది చాలా బెటర్ ఫోన్. ఇది మీకు చెప్పుకోవాలనుకుంటే 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మెయిన్ని, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకి బొకే షాట్స్ కోసం. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో ఉంది. 5000 mAh బ్యాటరీ పవర్తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. పర్లేదు ఫ్రెండ్స్, ఇది కూడా మనకి వచ్చేసరికి గేమ్స్ ఆడుకోవచ్చు. 665లో కూడా అంత చీప్ ప్రాసెసర్ ఏం కాదు, పర్లా గేమ్స్ ఆడుకోవడానికి బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్ కూడా. ఓకే, ఇది సన్ రైజ్ డిజైన్లో వస్తుంది అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా. ఓకే, మనం నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఇందాకలా మనం పోకో M2 గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది పోకో M2 Pro 14,999 ఉంది. ₹1 తక్కువ 15,000తో అయితే ఈ మొబైల్ ఉంది. దీన్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ కీ స్పెసిఫికేషన్స్కి వెళ్దాం. ఓకే, ఆల్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ మీకు ఇన్బాక్స్లో వచ్చేసరికి హ్యాండ్ సెట్, పవర్ అడాప్టర్, టైప్ సి కేబుల్ ప్లస్ ఫోన్ కవరు, సిమ్ ఇజెక్టర్ పిన్ను, యూజర్ గైడ్ ఇవి వస్తున్నాయి ఫ్రెండ్స్. కీ ఫీచర్స్ వచ్చేసరికి ఇది 6GB ర్యామ్తో వస్తుంది, 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 512GBతో ఉంది అండ్ 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది అక్కడ ఇందాకలా కెమెరాస్ వచ్చేసరికి 16 ఉంది కదా, ఇక్కడ కెమెరాస్ చేంజ్ అయినాయి చూసారా. 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. 720G అన్నా కూడా గేమింగ్ ప్రాసెసర్ ఫ్రెండ్స్, మనం గేమ్స్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ లైక్ చెప్పుకోవాలనుకుంటే మనం పబ్జీ గురించి మాట్లాడుకుంటే, పబ్జీని మనం హై అండ్ HD గ్రాఫిక్స్లో పెట్టి రన్ చేయొచ్చు. 720G అంటే ఓకే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ ప్రైస్లో ఆ ఫోను. మనం నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్దాం. రియల్మీ 6 ఫ్రెండ్స్ మన నెక్స్ట్ మొబైల్. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. అలానే స్పెసిఫికేషన్స్లోకి వెళ్దాం. ఆల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇన్బాక్స్లో వచ్చేసరికి హ్యాండ్ సెట్, అడాప్టర్ 5V 6A వస్తుంది అండ్ టైప్ సి కేబుల్తోనే వస్తుంది. సిమ్ ఇజెక్టర్ టూల్, స్క్రీన్ ప్రొటెక్షన్ కార్డు, కేసు, వారంటీ అండ్ క్విక్ గైడ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. కీ ఫీచర్స్ వచ్చేసరికి ఇది 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఎక్స్పాండబుల్ వచ్చేసరికి మీరు అప్ టు 256GB దాకా ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అండ్ 6.5 ఇంచెస్ డిస్ప్లేతోనే వస్తుంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసరికి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్తో ఉంది. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్తో ఉంది. ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్తోనే ఉంది. ఈ 2 మెగాపిక్సెల్స్ ఏంటంటే ఒకటి మ్యాక్రో షాట్స్ కొను, ఒకటేమో పోర్ట్రేట్ కోసం. ఈ రెండింటి కోసం యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి, ప్రతి ఒక్క మొబైల్లోనూ అంతే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఉంది అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4300 mAh బ్యాటరీతో ఉంది. ఇది కూడా మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తోనే వస్తుంది. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు దాన్ని. అలానే చూశారు కదా ఇక్కడ 19 Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే. అంటే చెప్పాను కదా ఇందాకలా, డిస్ప్లేని మనం ఇలా స్క్రోల్ చేసేటప్పుడు
అక్కడక్కడ చిన్న చిన్నవి ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా స్క్రోల్ చేసేటప్పుడు మనం చాలా గమనించాం ఫ్రెండ్స్, కానీ అలా వస్తూ ఉంటాయి. అది ఏమీ మీకు రాదు. 90 హెర్ట్జ్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం గేమింగ్కి యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా మీకు యూజ్ అవుతుంది 19 హెర్ట్జ్ అనేది. అలానే మీకు 30 వాట్ ఫ్లాష్ ఛార్జర్తో వస్తుంది. ఇందాక మీకు ఇటు చూపించాను కదా 5 వోల్ట్ 6 ఆంపియర్ అంటే 30 వాట్ ఫ్లాష్ ఛార్జర్తో వస్తుంది. అలానే మీకు దీనిలో ఒక మైనస్ ఉంది. అది ఏంటంటే సైడ్ మౌంటెన్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అండ్ మీకు బటను అదే వస్తుంది, సెన్సారు అదే వస్తుంది. అది ఒక్కటే మైనస్. అది తప్ప మిగతా అంతా ఏముండదు. సారీ ఫ్రెండ్స్, చిన్న కాల్ వచ్చింది. పక్కకు అయితే వచ్చాను. నేను ఇంకో మొబైల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఇవి ప్రైస్కి తగ్గ మొబైల్స్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను అందుకే వాటిని సజెస్ట్ చేయను. నెక్స్ట్ వచ్చేసరికి మనం వీటన్నిటిని నేను ప్రైస్ ఎందుకు చెప్పట్లేదంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి నేను ప్రైస్ చెప్పట్లేదు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అందుకోసం మీకు అయితే నేను ప్రైస్ చెప్పట్లేదు. నెక్స్ట్ మనం రియల్మీ 7 చూసుకుందాం. ఇవి కమింగ్ సూన్లో ఉన్నాయి కూడా, వెయిట్ చేసేయండి ఫ్రెండ్స్. వెయిట్ చేసి తీసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ తీసుకున్నాం అనే ఫీలింగ్లో ఉంటావు. అంటే నయా ఫోన్స్, కొత్త ఫోన్స్ తీసుకున్నాం అనే ఫీలింగ్లో ఉంటావు. ఓల్డ్ ఫోన్స్ ఎన్నాళ్ళని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మాటికి మొబైల్స్ అప్డేట్ చేయాలన్నా అందరికీ కుదిరే పని కాదు కదా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఆల్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇన్బాక్స్లో ఏమొస్తాయి, ఏమేమి ఉన్నాయి అనేది. మీకు ఇన్ ద బాక్స్ వచ్చేసరికి హ్యాండ్సెట్, అడాప్టర్, టైప్ సి కేబుల్తోనే వస్తుంది. సిమ్ ఎజెప్టర్ పిన్, స్క్రీన్ ప్రొటెక్షన్ కార్డు, కేసు, క్విక్ స్టార్ట్ గైడ్, బుక్లెట్ విత్ వారంటీ కార్డు వస్తుంది ఫ్రెండ్స్. కీ ఫీచర్స్ వచ్చేసరికి ఇది 6GB ర్యామ్తో ఉంది అండ్ 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 256GB దాకా చేసుకోవచ్చు. 16.51 సెంటీమీటర్స్ అంటే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది కూడా మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్తో ఉంది. ప్లస్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంది. ఇందాక చెప్పాను కదా 2 మెగాపిక్సెల్ అంటే ఒకటి పోర్ట్రేట్ కోసం, ఒకటి మ్యాక్రో కోసం యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో ఉంది. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసరికి రీసెంట్గా మీడియాటెక్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రాసెసర్ ఇది. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ ఇది. ఇది కూడా గేమ్స్ ఆడొచ్చా అంటే పర్లేదు ఫ్రెండ్స్, గేమ్స్ ఆడుకోవచ్చు దీనిలో కూడా. అంతే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్దాం. ఇప్పటికే చాలా అంటే లైక్ రన్ టైం చాలా ఎక్కువ వచ్చింది. లైక్ అబోవ్ 16, 17 దాకా వస్తుంది ఇప్పటికే. అందుకని త్వరగా చెప్పేసిన ఫ్రెండ్స్, లేకపోతే కూల్గా చిన్నగానే చెప్పుకునే వాళ్ళం. ఇక ఇవన్నీ వేస్ట్, Y20 ఇవన్నీ ప్రైస్కి తగ్గ మొబైల్స్ అయితే కాదు. నెక్స్ట్ మనం చెప్పుకోవచ్చు కానీ మోటరోలా Z9 ఒకప్పుడు మోటరోలా అంటే బెస్ట్ ఫోన్ ఫ్రెండ్స్. చాలా ప్రైస్ తక్కువను మంచి స్పెసిఫికేషన్తో వచ్చే ఫోన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసరికి మోటో అని చెప్పుకోవచ్చు. మోటరోలా అసలు బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. నేను ఒకానొక టైంలో యూస్ చేసిన ఫోన్లలో మోటో G సిరీస్ ఎక్కువ యూస్ చేశాను నేను కూడా. బెస్ట్ మొబైల్ ఫ్రెండ్స్. మన యొక్క బడ్జెట్ కనుక 15,000 అనుకుంటే ఆ ప్రైస్లో ఆ టైంలో ఉన్న బెస్ట్ మొబైల్స్లో మోటరోలా ఒకటి. మోటో ఈ సిరీస్, మోటో G సిరీస్ చాలా ఫేమస్ అయినాయి. తర్వాత వీళ్ళు మోటరోలా వాళ్ళు లెనోవాతో కంబైండ్ అవటం, ఇంక అక్కడ నుంచి ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా పెడతాం. వీళ్ళకి మెయిన్ మైనస్ అయిపోయింది. ఓకే, మనం ఇక్కడ కింద హైలైట్స్లోకి వెళ్ళి ఆల్ డీటెయిల్స్లో చూద్దాం. దీనికి వచ్చేసరికి ఇన్బాక్స్లో హ్యాండ్సెట్, ఛార్జరు, ఇది USB కేబుల్తోనే వస్తుంది. ప్రొటెక్షన్ కవరు, గైడు, సిమ్ టూల్స్ ఉన్నాయి దీనిలో. ఇంతటికే వస్తాయి ఇన్బాక్స్లో. మీకు ఇది వచ్చేసరికి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 512GB దాకా చేసుకోవచ్చు. 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ దీని బ్యాక్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్తో ఉంది. ప్లస్ సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ప్లస్ పోర్ట్రేట్ కోసం 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉంది. మొత్తం 3 కెమెరాస్తో వస్తుంది ఈ ఫోన్ అయితే. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంది. 5000 mAh బ్యాటరీతో ఉంది ఫ్రెండ్స్. మీది కనుక అంటే లైక్ గేమ్స్ ఆడను, మేము జనరల్ యూజింగ్కి అంటే లైక్ సంథింగ్ చెప్పుకోవాలనుకుంటే మేము డైలీ యూసేజ్కి అయితే ఈ ఫోన్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. 662 ప్రాసెసరు, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 చెప్పుకోవచ్చు. డైలీ యూజేజ్కి అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే లైక్ చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు మన ఫాదర్స్కి మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఫోన్ని మన ఫాదర్కి అయితే ఇవ్వచ్చు.
ఓకే, మనం నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్, S5 సిరీస్ ఎంత వేస్ట్ ఫ్రెండ్స్. ఒప్పో A9 ఇవన్నీ నేను ప్రిఫర్ చేయను. మీకు మళ్ళీ చెప్పుకోవాలనుకుంటే ఒప్పో A53 ఉంది. ఇది కూడా కొద్దిగా పర్లేదు ఫ్రెండ్స్. మనకి ఈ ప్రైస్కి ఇది వర్తబులా అంటే కొన్ని చెప్తాను, దాన్ని బట్టి మీరు ఇది వర్తబులా కాదనేది మీరు చెక్ చేసుకోండి. నేనైతే ఈ ఫోన్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన ఫోనే, కానీ నేనైతే ప్రిఫర్ చేయను. ఇక్కడ 13,000 పెట్టారు. 13,000కి నేను చెప్పే స్పెక్స్కి ఏమన్నా మ్యాచ్ అవుతుందేమో చెక్ చేసుకోండి. హ్యాండ్ సెట్, USB కేబుల్ వస్తుంది. 1M వైట్ కేబుల్ అంటే ఇది 1M అంటే 1M అంటే 1 మీటర్. చెప్పుకోవాలనుకుంటే సడన్గా ఐడియా రావట్లేదు ఫ్రెండ్స్, తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను కావాలనుకుంటే. అడాప్టరు, సిమ్ ఇజెక్టర్ పిన్, ప్రొటెక్టివ్ గార్డ్ అంటే స్క్రీన్ గార్డు, స్క్రీన్కి బ్యాక్కి కూడా కవర్ ఇచ్చినారు, అండ్ వారంటీ కార్డు ఇవే ఇచ్చినారు. ఇన్బాక్స్లో కూడా కీ ఫీచర్స్ వచ్చేసరికి 4GB ర్యామ్ వస్తుంది. 13,000కి 4GB ర్యామ్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏమన్నా ఇది వర్తేనా? ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 256GB, 6.5 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 3 కెమెరాస్లో కూడా అసలు మెయిన్ కెమెరానే 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఆ ప్రైస్లో అక్కడ చూసుకుంటే మ్యాక్సిమం 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా పర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో వస్తుంది. ఇక్కడ 13,000 పెట్టి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ తీసుకొని ఏం యూస్ చేస్తాం ఫ్రెండ్స్ మనం ఫోన్ని? ఏమీ యూస్ చేయలేం దీనికంటే మనం ఇంత ప్రైస్ పెట్టుకునే బదులు ఇక్కడ రెడ్మీ 8 ఉంది కదా, ఈ రెడ్మీ 8 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన దాని మీద పోల్చుకుంటే ఇది బెటర్ ఫోన్ రెడ్మీ 8 అనేది, నా ఇన్నర్ ఫీలింగ్ మాట్లాడుకుంటే. చూసుకోండి, కాకపోతే 439 ప్రాసెసర్తో వస్తుంది. నా ఇన్నర్ ఫీలింగ్ దానికంటే కూడా మీరు ఈ ఫోన్ తీసుకుంటే చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది. హ్యాండ్ సెట్, పవర్ అడాప్టర్, ఇది ఇంకా 18 వాట్ ఛార్జర్తో వస్తుంది. మైక్రో USB కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్, వారంటీ కార్డు, యూజర్ గైడు, మీకు వన్ ఆఫ్ ది బెస్ట్. దాని మీద పోల్చుకుంటే ఇది బెస్ట్. A53తో పోల్చుకుంటే 3GB ర్యాము, 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 512GB దాకా చేసుకోవచ్చు. 6.22 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేతోనే వస్తుంది. 13 ప్లస్ 2 మెగాపిక్సెల్తో, అంటే 2 కెమెరాసే ఉంటాయి ఈ ఫోన్లో. ప్లస్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆ మొబైల్ తీసుకునే బదులు కూడా ఒకసారి మీరు రెడ్మీ 8A కలిసి ఆలోచించి చూడండి. ఇది 10,000 వస్తుంది, 10,000కే వస్తుంది, 10,000 ప్రైస్లోనే. అది ఫ్రెండ్స్. కాకపోతే అది 4GBతో వస్తుంది, ఇది 3GBతో వస్తుంది. ఏముంది ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఏముంది అక్కడ అసలు? కాకపోతే ఇంకో 1000 వేసుకొని 11,000 వేసుకొని 4GB వేరియంటే తీసుకుంటాం. పెట్టే ప్రైస్కి తగ్గ ఫోన్ ఉండాలి ఫ్రెండ్స్. నా ఆలోచన ఏంటంటే, నేను ఇప్పటిదాకా దీన్ని క్లియర్గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకంటే, చాలామంది 10,000, 15,000 బడ్జెట్లో చూసుకుంటే ఫోన్స్ ఆన్లైన్లో తీసుకుంటే మంచిదా, ఆఫ్లైన్లో తీసుకుంటే మంచిదా అని చాలామంది కార్డు యూస్ చేసి ఆఫ్లైన్లోనే తీసుకుందాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళి స్టోర్స్లో చూస్తే 10-15,000 లోపు ఫోన్స్ చూసుకుంటే అంత వర్తబుల్లేనా అనిపిస్తాయి, కానీ అంత వర్త్ కాదు. ఒక్కసారి ఇక్కడ నేను చెప్పిన ఫోన్స్ కల్లా అయితే లుక్ వేయండి. పోయినాయి మనీ చూసుకున్న తర్వాత ఆన్లైన్లోనే తీసుకోండి. తీసుకోవాలనుకున్నప్పుడు ఒక 1,000-2,000 అన్నా మీకు తగ్గుతాయి ఫ్రెండ్స్. ఆఫ్లైన్ స్టోర్స్తో పోల్చుకుంటే మీరు ఇక్కడ ఆన్లైన్లో ఎక్కువ తీసుకోవచ్చు. మీకు అక్కడ మనకి అక్కడ 13,000 పడే ఫోను ఇక్కడ మనకి 12,000-12,500లోనే 12,500లోనే వస్తాయి. 500 అయినా మీకు వర్త్ వచ్చినట్లే, బ్యాక్ వచ్చినట్లే. అది ఫ్రెండ్స్ నా ఆలోచన. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, ఈ యొక్క వీడియోలో కనుక మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ అప్డేట్ రూపంలో వస్తాయి.